నమస్కారం, నేను మీ డాక్టర్ శ్వేత. ఇటీవల కాలంలో వారికోజ్ వెయిన్స్ గురించి చాలా ఎక్కువ వినబడుతుంది. అసలు ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదే కాకుండా అసలు డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దానికి ట్రీట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి అనేది ఇవన్నీ కూడా మనకి వివరించడానికి డాక్టర్ విశ్వనాథ్ ఆత్రేయ గారు మన దగ్గర ఉన్నారు. నమస్కారం డాక్టర్. నమస్తే శ్వేత గారు. డాక్టర్, అసలు వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి, ఎండోవాస్కులర్ సర్జన్ అంటే ఏంటి, రెండు ఒకటేనా? సో వాస్కులర్ సర్జరీ అంటే రక్తనాళాలకి సంబంధించిన స్పెషాలిటీ. సో మన బాడీలో ప్రతి ఆర్గాన్కి, అంటే మన బ్రెయిన్ దగ్గర నుంచి కాళ్ళల్లో వేళ్ళ వరకు హార్ట్ ద్వారా రక్తనాళాల ద్వారా సరఫరా అవుతుంది. సో ఇవి బేసికల్గా పైప్ లైన్స్ ఫర్ బ్లడ్ అనమాట. సో ఈ రక్తనాళాలకు సంబంధించిన డిసీజెస్ని ట్రీట్ చేసే వాళ్ళని వాస్కులర్ సర్జన్స్ అంటారు. సో యూజువల్గా హార్ట్ లోపల ఆర్ బ్రెయిన్ లోపల, అంటే స్కల్ లోపల ఉండే బ్లడ్ వెజల్స్ తప్ప మెడ దగ్గర నుంచి కాలి వేళ్ళ వరకు సంబంధించిన బ్లడ్ వెజల్స్ అన్నిట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే బ్లాక్స్ ఉన్నా, వాల్స్ డ్యామేజ్ అయినా, వారికోజ్ వెయిన్స్ వచ్చినా, వాటిలో ఏమైనా క్లాట్ ఫామ్ అయినా, సో ఇవన్నిటిని మేము ట్రీట్ చేస్తాం. సో ఎండోవాస్కులర్ సర్జరీ అనేది వాస్కులర్ సర్జరీలోనే ఒక సబ్ స్పెషాలిటీ. సో ఇప్పుడు జనరల్ సర్జరీలో అంతకుముందు పొట్ట కోసి ఆపరేషన్లు చేసేవాళ్ళు ఏమైనా పొట్టలో ప్రాబ్లం ఉంటే. అదే ఇప్పుడు కీ హోల్ సర్జరీ ద్వారా, రోబోటిక్ సర్జరీ ద్వారా చిన్న చిన్న రంధ్రాలు పెట్టి చేస్తున్నారు. సేమ్ అలాగే ఎండోవాస్కులర్ సర్జరీ అంటే ఏంటంటే ఒక నీడిల్ని ఆ బ్లడ్ వెజల్లోకి పంపించి దాని లోపల ఆ నీడిల్ ద్వారానే కట్స్ లేకుండా సర్జరీ చేయడం అనమాట. స్టెంట్ వేయడం కానీ, బెలూన్తో ఓపెన్ చేయడం కానీ, క్లాట్ రిమూవ్ చేయడం కానీ, ఇవన్నీ ఎండోవాస్కులర్ సర్జరీ పరిధిలోకి వస్తాయి. సో వాస్కులర్ సర్జన్ అన్న ఎండోవాస్కులర్ సర్జన్ అన్న ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కంటిన్యూటీ ఆఫ్ ద సేమ్ థింగ్. యూజువల్గా ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ అనేది చాలా తరచుగా వినబడుతుంది డాక్టర్. అసలు ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, అదొకసారి వివరించండి. వారికోజ్ వెయిన్స్ గురించి ఎక్కువ ఎందుకు వినిపిస్తుంది అంటే వినిపిస్తున్నారు. ఓకే, సో లేని భయాన్ని క్రియేట్ చేసి వారికోజ్ వెయిన్స్ గురించి ఈ లేజర్ సర్జరీ అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి లేజర్ అనేది అడ్వైస్ చేసి, సో లేని భయాన్ని క్రియేట్ చేసి ఎక్కువ వినిపిస్తున్నారు. సో ఈరోజు మనం వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ అని గూగుల్లోకి పెడితే ఒక 50,000 రిజల్ట్స్ వస్తాయి. ఓకే, యూట్యూబ్లో కూడా నాకు తెలిసి ఒక 10,000 పైన వీడియోలు ఉంటాయి ఇండియా నుంచి. సో ఈ వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటంటే, మనం నార్మల్గా మిగతా యానిమల్స్తో కంపేర్ చేస్తే మనం 2 కాళ్ళ మీద నిలబడతాం, యానిమల్స్ అన్ని 4 కాళ్ళ మీద నిలబడతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కాళ్ళల్లో బ్లడ్ హార్ట్ నుంచి కాళ్ళ దాకా వెళ్ళిన తర్వాత వెనక్కి రావడానికి వెయిన్స్ ద్వారా వెనక్కి వస్తుంది. ఓకే, సో ఈ వెయిన్స్లో గ్రావిటీకి అగెన్స్ట్గా బ్లడ్ పైకి వెళ్ళాలి మనం నుంచున్నప్పుడు. సో ఈ పైకి వెళ్ళిన బ్లడ్ వెనక్కి రాకుండా ఉండాలంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వాల్వ్స్ ఉంటాయి. సో ఆ వాల్వ్స్ ఏంటంటే బ్యాక్ ఫ్లో ప్రివెంట్ చేస్తాయి. సో ఎప్పుడైతే రకరకాల కారణాల వల్ల, అంటే ఎక్కువసేపు నించునే ప్రొఫెషన్స్లో ఉంటే, ఎగ్జాంపుల్ బస్ కండక్టర్స్ కానీ, టీచర్స్ కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ, వాళ్ళలో కానీ, ఆర్ మీకు ఒక ఫ్యామిలీ హిస్టరీ కానీ, జన్యుపరమైన కారణాలు, జెనెటిక్ రీజన్స్ వల్ల కానీ, ఆర్ ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ వల్ల కానీ, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కాళ్ళలో బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఇలా ఏ కారణాల వల్ల అన్నా సరే ఆ వాల్వ్స్ డ్యామేజ్ అయితే ఆ వాల్వ్స్ యొక్క ఫంక్షన్ పోతుంది. సో పైకి వెళ్ళాల్సిన బ్లడ్ సరైన అమౌంట్లో పైకి వెళ్ళక ఈ కాళ్ళలోనే పూల్ అయిపోతుంది. సో ఈ పూల్ అయినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్గా ఆ నరాల్లో ప్రెషర్ పెరిగి బ్లడ్ వెజల్స్ వాపు వస్తాయి. సో ఆ వాపు వచ్చిన బ్లడ్ వెజల్స్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. అవి ఉండలుగానో లేకపోతే గుత్తులుగానో గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో కాళ్ళ మీద కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి వారికోజ్ వెయిన్స్. సో ఈ వారికోజ్ వెయిన్స్కి పర్టికులర్గా ట్రీట్మెంట్ అనేది ఉందా, అండ్ మీ దగ్గర ఎలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి మన ట్రీట్మెంట్? సో ఓకే, సో వారికోజ్ వెయిన్స్ అనే ట్రీట్మెంట్ స్టేజ్ని బట్టి ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతాయంటే జస్ట్ దారాల్లా చిన్న చిన్న వెయిన్స్ కనిపిస్తాయి. సో వాటికి ట్రీట్మెంట్ మోస్ట్లీ కాస్మెటిక్, అంటే స్క్లీరోథెరపీ ద్వారా, వీటి ద్వారా ట్రీట్ చేస్తాం. సో కొంతమందికి ఏమవుతాయంటే నరాలు చాలా పెద్ద పెద్ద నరాలు ఉంటాయి, ఉప్పు నరాలు అంటాం. సో వాటిని లేజర్ సర్జరీ ద్వారా కానీ, గ్లూ సర్జరీ ద్వారా కానీ చేస్తాం. ఇంకొంతమందికి యాక్చువల్ ప్రాబ్లం పొత్తి కడుపులో ఉంటుంది. పొత్తి కడుపులో నరాలు బ్లాక్ అవ్వడం వల్ల కింద నరాలు ఉబ్బుతాయి. సేమ్ మనం ఎప్పుడైతే బెలూన్ పక్కన నుంచి పెట్టుకుని గాలి ఊతే ఏమవుతుంది అంటే పెద్దదవుతూ వస్తుంది కదా, సేమ్ అలాగే ఈ నరాలు పైన బ్లాక్ ఉంటే కింద పెద్దదవుతూ ఉంటాయి ప్రెషర్ పెరిగి. సో దానికి మళ్ళీ స్టెంటింగ్ అవి చేయాల్సి ఉంటుంది. సో ఈ అన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్లోనే, బట్ స్టేజ్ని బట్టి, అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. ఈ వారికోజ్ వెయిన్స్ అనేది అసలు ట్రీట్మెంట్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అని విన్నామండి. సో ద 2 థింగ్స్ అండి ఇక్కడ. ఒకటి ఏంటంటే సర్టెన్ వారికోజ్ వెయిన్స్ అంటే కొంతమందిలో దే ఆర్ ప్యూర్లీ ఒబేసిటీ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్, ఆర్ కొంతమంది లేడీస్లో పర్టికులర్లీ హార్మోన్ రిలేటెడ్, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వస్తూ ఉంటాయి, ప్రెగ్నెన్సీ టైంలో వస్తూ ఉంటాయి. అవి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అయిపోయి కంప్లీట్ అయ్యి హార్మోన్ లెవెల్స్ అవి నార్మల్గా వచ్చిన తర్వాత వాటి అంతటా అవే తగ్గిపోతాయి.
సేమ్ ఒబేసిటీ రిలేటెడ్ వారికోజ్ వెయిన్స్ కూడా వెయిట్ కంట్రోల్ చేసుకుంటే చాలా మటుకు కంట్రోల్లోకి వస్తాయి. అట్లనే కొంతమంది హార్మోన్స్ యూస్ చేస్తారు. ఆ హార్మోన్స్ యూస్ చేసిన టైంలో వెయిన్స్ పెద్దవి కనిపిస్తాయి. సో హార్మోన్స్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే అయిపోతుందో, సపోజ్ పీసీఓఎస్ ఇలాంటి వాటికి మళ్ళీ అవి రివర్సల్ అయిపోతాయి. సో ట్రీట్మెంట్ తర్వాత కూడా వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఒకటి అంటే మనకి కుడి చేయి కాలింది అనుకోండి, ఎడం చేయి కాలదని గ్యారంటీ ఏం లేదు కదా. సో వేరే చోట నరాల్లో ప్రాబ్లం వల్ల రావచ్చు. ఒక్కొక్కసారి ఇన్కంప్లీట్ ప్లానింగ్ అండ్ ఇన్కంప్లీట్ ట్రీట్మెంట్, సో ఈ కారణాల వల్ల కూడా రావచ్చు. ఆర్ కాజ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయకుండా ట్రీట్మెంట్ ఇస్తే కూడా రావచ్చు. సో ఎందుకు వారికోజ్ వెయిన్స్ వస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా నిర్ధారించి ట్రీట్మెంట్ ఇస్తేనే ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అనేవి లెస్ దాన్ 5%. అయితే పర్మనెంట్ సొల్యూషన్ దీనికి ఉందంటారు? పర్మనెంట్ సొల్యూషన్ దేనికన్నా ఖచ్చితంగా ఉంటుంది కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే. ఓకే. ఇంకొక విషయం ఏంటి అంటే, యూజువల్గా ఒకసారి మనం ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా చేయించుకోవాలి. యూజువల్గా ఫ్యామిలీ లేడీస్ కూడా వస్తుందండి, రీసెంట్గా విన్నది. వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎక్కువ అంటే కష్టపడరు అని నేను అనట్లేదు, బట్ అంటే ఎక్కువసేపు నుంచోడం అట్లా జరగదు కదా, వాళ్ళకి ఎందుకు వస్తుంది? సో అదే ఇందాక మనం అనుకున్నట్టు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇస్ వన్ మెయిన్ కాజ్, ఒబేసిటీ ఈజ్ అనదర్ మెయిన్ కాజ్. సో ఈ రెండు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మనం చేంజ్ చేసుకోగలిగితే సో ఈ వారికోజ్ వెయిన్స్ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. ప్లస్ సర్జరీ ఒకవేళ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వస్తున్నాయి అంటే ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం, అంటే కొన్ని రోజులు స్టాకింగ్స్ కానీ అవన్నీ వేసుకోవాలి, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కాకుండా ప్రతిసారి వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్కసారి స్టేజెస్లోనే చేయాలి. వెరీ ఎక్స్టెన్సివ్ వారికోజ్ వెయిన్స్ ఉన్నప్పుడు మనం అన్నీ ఒక సింగిల్ సెట్టింగ్లో చేయలేం. పర్టికులర్లీ కాస్మెటిక్ కన్సర్న్ అంటే చిన్న వెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే మనం ప్రతిసారి ఇవ్వగలిగే డ్రగ్కి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి ఒక సెట్టింగ్లో ఇవ్వలేం. సో అలాంటప్పుడు స్టేజ్ వైజ్ చేస్తాం మనమే, 6 weeks తర్వాత చేస్తూ ఉంటాం. అసలు ఇనీషియల్ స్టేజెస్లో ఈ వారికోజ్ వెయిన్స్ని ఎలా కనిపెట్టాలి? సో వారికోజ్ వెయిన్స్ మీకు కనబడతాయండి, అవే చెప్తాయి మేము ఇక్కడ ఉన్నాం అని చెప్పి. మీరు రోజు మీ కాళ్ళని చూసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు అన్ప్రొఫెషనల్ డాక్టర్స్ చాలామంది ఈ వారికోజ్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలిసిందండి, దాని మీద మీరు ఏం చెప్తారు? సో ఇది మన కంట్రీలో ఒక దురదృష్టకరమైన సంఘటన. సో మనకి వెయిట్ లాస్ న్యూట్రిషన్ గురించి ఈరోజు అడ్వైజ్ ఎవరు ఇస్తున్నారంటే సీఎల్ ఇస్తున్నారు. సో ఆంధ్ర స్టేట్ మొత్తం ఒక సీఎన్ ఫాలో అవుతుంది. సో మొన్న మనం ఒక రాజస్థాన్లోనే మధ్యప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఫేక్ కార్డియాలజిస్ట్ ఒక హాస్పిటల్లో 7 మెంబర్స్ని యాంజియోప్లాస్టీ చేసి చంపేశాడు. సో మనకి హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ కానీ హెల్త్ కేర్ సర్వీసెస్ కానీ ఏమవుతుందంటే వీఆర్ లోడెడ్ విత్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. సో ఏ స్పెషాలిటీకి సంబంధించిన వాళ్ళు ఆ స్పెషాలిటీని ట్రీట్ చేయగలిగితేనే రిజల్ట్స్ అనేవి రీజనబుల్గా ఉంటాయి. అంటే కాంప్లికేషన్స్ అవ్వని కదా, ఎవరి దగ్గర అవ్వచ్చు, బట్ ఆ స్పెసిఫికలీ ట్రైన్డ్ పర్సన్ చేస్తే ద ఛాన్సెస్ ఆఫ్ పేషెంట్ గెటింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈస్ మచ్ బెటర్. మన ఇంట్లో ఏసీ పాడైతే స్కూటర్ మెకానిక్ని అయితే పిలవం కదా. సో అట్లనే ఏ ట్రీట్మెంట్కి సంబంధించిన స్పెషాలిటీస్ ఆ రోజులో వచ్చేసాయి. సో వచ్చినప్పుడు కన్సర్న్ స్పెషాలిటీస్ దగ్గరే తీయించుకుని, ప్లస్ నిజంగా ఈరోజు ఉన్న సంఘటనలో వాళ్ళు నిజంగా ఆ స్పెషాలిటీలో ట్రైన్డ్ అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటేనే ఇట్ వర్క్స్. ఇప్పుడు అదే స్పెషాలిటీలో అదే డాక్టర్ ఉన్నారని మామూలు ప్రజలకు ఎలా తెలుస్తుంది డాక్టర్? సో అదే అండి, అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు దే గో త్రూ డిజిటల్ మీడియా, అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్పెషాలిటీస్ డాక్టర్స్ దే డూ హ్యావ్ డిజిటల్ ప్రెసెన్స్. ఎంతో కొంచెం డిజిటల్ ప్రెసెన్స్ అయితే అందరికీ ఉంది. అండ్ సెకండ్ థింగ్, యూ గో టు యువర్ జీపీ, మీ జనరల్ ప్రాక్టీషనర్, మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే అడగండి. సో దే విల్ గివ్ యూ అ బెటర్ సజెషన్, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఫలానా డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్పి. సో ఐ థింక్ దట్ ఈస్ ద వే టు గో. అంటే సొంతగా నిర్ణయాలు తీసుకుని చేతులు కాల్చుకునే కన్నా గో త్రూ అ ప్రాపర్ జనరల్ ప్రాక్టీషనర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి, సో దిస్ ఈజ్ మై ప్రాబ్లం, నన్ను ఎవరిని కన్సల్ట్ చేయమంటారు అంటే ఐ థింక్ దే ఆర్ ద బెటర్ పర్సన్ టు గైడ్ యూ. ఇంకొక విషయం, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ప్రతి దానికి ఒక ట్రీట్మెంట్ అంటూ చెప్పేస్తున్నారు, హోమ్ రెమెడీస్ చెప్పేస్తున్నారు. అసలు ఈ వారికోజ్ వెయిన్స్కి అది పనిచేస్తుందా లేదా? అదే చెప్తున్నాను. సో మనం ఈరోజు ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్లో బతుకుతున్నాం. అంటే ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వేరే ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. సో ఓవర్లోడ్ వల్ల ఏమవుతుంది అంటే, మొన్న ఒక చూసాను, 5 foods యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ది వారికోజ్ వెయిన్స్ అని చెప్పి ఒకళ్ళు ఎవరో సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ వాస్కులర్ సర్జన్, ఆయన వాస్కులర్ సర్జన్ కాదు, బట్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ వాస్కులర్ సర్జన్ అండ్ హీ ప్రెజెంటెడ్ వీడియో. ఏం తినకూడదు అన్నారు? షుగర్ తినకూడదు, సాల్ట్ తినకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు అని ఒక 5 things అని చెప్పారు. అది ఎవరు చేయకూడదు. ఓకే,
సో ఈ షుగర్ ఎక్కువ తినడం, సాల్ట్ ఎక్కువ తినడం, ఆల్కహాల్ ఎక్కువ ఎవరు చేయకూడదు. సో దానికి వారికోస్ వెయిన్స్కి దానికి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే జస్ట్ టు గెయిన్ సమ్ లైమ్ లైట్ ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేసేస్తున్నారు. బట్ యాక్చువల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ చూసుకుంటే వెయిట్ పెంచే ఫుడ్స్ ఏవి తినకుండా వెయిట్ కంట్రోల్ చేసుకుంటే వారికోస్ వెయిన్స్ని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు, కొంతవరకు. సో ఈ ఫుడ్స్ తింటే వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయని ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండదు. సో చాలామంది ఈ వీడియోస్ చూసి ఏమనుకుంటారంటే నేను ఈరోజు షుగర్ మానేస్తాను, నా వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయని భ్రమలో ఉంటారు. సో సచ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ షుడ్ స్టాప్. దట్ షుడ్ బి కాన్షియస్లీ డెల్ట్ విత్. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మనం నిజం వాళ్ళకు కూడా పేషెంట్స్కి ఎవరిని ఫాలో అవ్వాలి, ఏం చేయాలనేది తెలియదు. సో ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఈజ్ ఆన్ సోషల్ మీడియా షుడ్ ప్రాబ్లీ గో త్రూ ఎ ప్రాపర్ ఛానల్ టు అథెంటికేట్ ఇట్. ఇది నిజంగా సైంటిఫిక్గా కాదా అనేది. సో యోగాసనాలు చెప్తున్నారు, ఏవో చెప్తున్నారు అనమాట. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ షుడ్ స్టాప్. సో మీరు చెప్పే ప్రకారం ఏంటి అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి పర్టికులర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ అని చెప్తున్నారు. న్యాచురల్లీ అండి. అంటే మా ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే దట్ ఈస్ ద మోస్ట్ లాజికల్ థింగ్ టు డూ. గో టు అ పర్టికులర్ స్పెషలిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ డూయింగ్ దిస్ పర్టికులర్ ప్రొసీజర్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ట్రీటింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అండ్ గో అహెడ్ విత్ వాట్ ఎవర్ హీ సజెస్ట్. సో డాక్టర్, డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి డాక్టర్ అసలు? సో ఇది టాపిక్ ఆఫ్ ద టైం అండి. ఎందుకంటే మనం చూస్తుంటే ద ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ విపరీతంగా పెరుగుతోంది. మొన్న ఒక సర్వే చేస్తే హైదరాబాద్ సిటీలో రఫ్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో నాకు తెలిసి ఒక 1 crore పాపులేషన్ ఉంటారు. 31 to 60 yearsలో ఆల్మోస్ట్ 50% ఆర్ ఫౌండ్ టు బీ హ్యావింగ్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్. దట్స్ ఎ కన్సర్న్ ఇష్యూ. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎవ్రీ 4th person అంటే 25% ఆఫ్ ద పీపుల్కి పాదాల్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం దేనివల్ల వస్తుందంటే ఈ షుగర్ అనేది స్లోగా నర్వ్స్ని, అంటే సెన్సేషన్ ఏవైతే క్యారీ చేస్తాయో ఆ నర్వ్స్ని, బ్లడ్ వెజల్స్ని, చిన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో రెండింటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల పాదాల్లో ఫస్ట్ సెన్సేషన్ తగ్గుతుంది. సో ఈ సెన్సేషన్ అనేది 2 రకాలుగా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే మనకి ఏమైనా దెబ్బ తగిలినా, కాలినా, పుండు పడినా మనకి నొప్పి ద్వారా తెలుస్తుంది. సో ఏ రోజైతే ఈ నొప్పి ఉండదో ఆ పుండు పడినట్టు చాలామందికి తెలియదు. అది కాకుండా మనం నడిచేటప్పుడు రకరకాల సర్ఫేసెస్ మీద నడుస్తాం. సో ఫుట్ దాని షేప్ని ఆ సర్ఫేస్కి అనుగుణంగా మాడిఫై చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ఫీడ్బ్యాక్ ఏ రోజైతే పోతుందో ఫుట్ షేప్ మారిపోతుంది. సో షేప్ మారిపోవడం వల్ల పాదాల మీద పడరాని చోట అనవసరమైన ప్రెషర్ పడుతుంది. సో ఇట్లా ప్రెషర్ పడడం వల్ల ఈ సెన్సేషన్ లేకుండా చాలామంది ఏం చేస్తారంటే, పర్టికులర్లీ మన కంట్రీలో గుడిలో ప్రదక్షిణాలు, గుడికి చెప్పులు లేకుండా వెళ్ళడం, పాదరక్షలు లేకుండా వెళ్ళడం, సో వాళ్ళ వల్ల చిన్న రాళ్ళు గుచ్చుకుని దెబ్బ తగలడం, కాలడం, ఇట్లాంటివి జరుగుతాయి. బట్ వాళ్ళకి కాళ్ళని తెలియదు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే చాలా ప్రౌడ్గా చెప్తారు, నాకు అస్సలు కాళ్ళకుండా నేను 2 kilometers నడిచేసాను, నా కాళ్ళకి ఏం అవ్వలేదని చెప్పి. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పుండు పడిందో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానడానికి అడిక్వేట్ బ్లడ్ సప్లై ఉండాలి. సో ఈ షుగర్ వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. దాంతోపాటు షుగర్ అనేది బ్యాక్టీరియాకి ఫుడ్ లాంటిది. సో ఎక్కువ షుగర్ ఉంటే బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్లడ్ వెజల్స్ లేకపోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ ఆ వూండ్ని హీల్ చేయడానికి, ఫైట్ చేయడానికి తగినంత స్ట్రెంగ్త్ ఉండదు. సో ఈ అన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే కాళ్ళలో పుండు పడడం, నెమ్మదిగా వేళ్ళు కుళ్ళిపోవడం, వాళ్ళు ప్రజెంట్ అయ్యే స్టేజ్కి ఒక్కొక్కసారి కాళ్ళు కానీ వేళ్ళు కానీ తీసేసే స్టేజ్కి రావడం దాకా జరుగుతుంది. సో దీన్ని డయాబెటిక్ ఫుట్ డిసీజ్ అంటారు. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తరచుగా ఒకసారి ఏమైనా చెక్ చేయించుకోవడం బెటర్ అంటారా డాక్టర్? అంటే ఇలాంటివి రాకుండా ఉండడానికి. సో ఎనీ డే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఇది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. సో ఈ ప్రివెన్షన్ ఎలా చేయాలి అంటే ప్రతి డయాబెటిక్ పేషెంట్ రోజు వాళ్ళ పాదాలని వాళ్ళు చూసుకోవాలి. ఓకే. సో రోజు ఉదయం లేవగానే వెంకటేశ్వరం పాదాలు ఎలా అయితే చూస్తే పుణ్యం వస్తుందో వాళ్ళ పాదాలు కూడా అలాగే చూసుకుని పాదాల మీద ఏమన్నా ఆనికాయలు లాంటివి వచ్చాయా, కట్స్ ఏమన్నా అయ్యాయా, పుళ్ళు ఏమన్నా వచ్చినాయా, స్కిన్ ఏమన్నా ఎక్కడన్నా థిక్గా మారుతుందా, డ్రైనెస్ ఏమన్నా ఉందా, కాలి వేళ్ల మధ్యలో ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, తెల్లగా పొడిలు ఏమన్నా కనిపిస్తుందా చూసుకోవాలి. సేమ్ థింగ్ మళ్ళీ పడుకునే ముందు చేయాలి. మీకు మీ పాదాలు చూసుకోవడం కష్టం అవుతుంది, మీరు తీసుకెళ్ళలేకపోతున్నారంటే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరిని పిలిచి చెక్ చేయమనాలి. ఇది వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత పీరియాడికల్గా అంటే ఎవ్రీ 6 monthsకి గో టు అ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ అండ్ గెట్ యువర్ ఫీట్ చెక్. మనకు తెలియనివి చాలా స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫుట్ షేప్ మారడం కానీ, ఆర్ సెన్సేషన్ తగ్గిపోవడం కానీ, అవి మనం ఇంట్లో అసెస్ చేసుకోలేకపోవచ్చు.
సో ఇవన్నీ చేయగలిగితే మనం ప్రివెంటివ్ ఫుట్వేర్ ద్వారా, కస్టమైజ్డ్ ఫుట్వేర్ ద్వారా, ఒక్కొక్కసారి ప్రివెంటివ్ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి ఫుట్ షేప్ మార్చడానికి, అవన్నీ చేయడం ద్వారా కూడా ఇంత ప్రాబ్లం రాకుండా మనం అరికట్టగలుగుతాం. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి చూపించుకోవాలి అని అంటే మంచిది. అంటే జస్ట్ ఇఫ్ యూ గో బై అవర్ నెంబర్స్ ఏమవుతుందంటే, సపోజ్ మన హైదరాబాద్ పాపులేషన్ ఒక 1.1 crore అనుకుందాం. సో 1 crore రఫ్లీ 40% విల్ బి డయాబెటిక్స్, అంటే 40 లక్షల మంది. అందులో 25% మందికి ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. అంటే హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ బర్డన్ ఆఫ్ 10 lakh పొటెన్షియల్ డయాబెటిక్స్ హూ మే హ్యావ్ ఫుడ్ ప్రాబ్లమ్స్. ఓకే. ఇదే మనం క్యాన్సర్తో కంపేర్ చేస్తే ప్రతి సంవత్సరం క్యాన్సర్ వచ్చేవాళ్ళు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో, తెలంగాణలో ఇన్ఫ్యాక్ట్ 50,000 మెంబర్స్ ఉంటారు. ఓకే. సో మన డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ అనేది క్యాన్సర్ కన్నా 100 times ఎక్కువ ఇన్సిడెన్స్. బట్ మన క్యాన్సర్కి సంబంధించిన స్పెషాలిటీ సెంటర్స్ అనేవి పెద్ద సెంటర్స్ మనకి అట్లీస్ట్ ఒక 4-5 అని వినిపిస్తాయి. అదే డయాబెటిక్ ఫుడ్ సంబంధించిన ఎన్ని వినిపిస్తాయి అంటే చాలా తక్కువ. So that is the reason the awareness needs to be created, and people need to go to their particular screening centers and get their feet checked. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలని ఇప్పుడు నిర్ధారణ కంపల్సరీగా చేయించుకోవాలి. అది చేయించుకోవడం వల్ల ఇలాంటివి ఏమీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో డయాబెటీస్ ఇస్ వన్ డిసీజ్ విచ్ కెన్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్. పీరియాడికల్గా వాళ్ళ కళ్ళు చెక్ చేయించుకోవాలి, వాళ్ళ కిడ్నీ స్టేటస్ చెక్ చేయించుకోవాలి, వాళ్ళ హార్ట్ స్టేటస్ చెక్ చేయించుకోవాలి, అదేవిధంగా పాదాల స్టేటస్ చెక్ చేయించుకోవాలి. ఇంకొకటి డాక్టర్ గారు, డయాబెటిక్ ఫుడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ కాళ్ళని తీసేస్తారు అనేదే యూజువల్గా మనకు వినబడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అది మొత్తం తప్పే అండి. ఓకే. సో ఎంతవరకు కరెక్ట్ అనేది దట్ ఈస్ వై వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ క్లినిక్ విత్ అ ఫోకస్ ఆన్ డయాబెటిక్స్ ఫుడ్ అండి. ఎందుకంటే ఈ యాంపిటేషన్ అనేది ప్రాబ్లీ ఒక్కొక్కసారి ద ఓన్లీ వే టు గో అనే దాని కింద ప్రచారం జరగబడుతూ ఉంటుంది. బట్ ప్రాపర్ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఉంటే, అంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడానికి ఒక వాస్కులర్ సర్జన్, తర్వాత వూండ్ కేర్ చేయడానికి, ఫుట్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్లాస్టిక్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ హూ స్పెషలైజ్డ్ ఇన్ యాంకిల్ సర్జరీ, అది కాకుండా స్పెసిఫిక్ వూండ్ కేర్ నర్సెస్, ఫిజియోథెరపిస్ట్, ప్రాపర్ టీమ్ ఉండి షుగర్ కంట్రోల్ చేయడానికి ఒక ప్రాపర్ ఫిజిషియన్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ ఉన్న టీమ్ ఉంటే కనుక దెర్ ఈస్ వెరీ వెరీ హై ఛాన్స్ దట్ వీ కెన్ సేవ్ దేర్ లిమ్స్, ఆర్ అట్లీస్ట్ మేజర్ యాంపిటేషన్స్ అయితే డెఫినెట్గా ప్రివెంట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మా దగ్గర ఉన్న పేషెంట్స్లో ద ఛాన్సెస్ ఆఫ్ మేజర్ యాంపిటేషన్ ఇస్ లెస్ దెన్ 5%. ఓకే. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తరచుగా మనం చెక్ చేయించుకుంటే ఆ సివియర్ స్టేజ్కి వెళ్ళదు అని మీరు చెప్తారు. వెళ్ళదు, అండ్ ఒకవేళ ఉంటే కూడా యూ షుడ్ గో టు అ కరెక్ట్ క్లినిక్. కరెక్ట్. డాక్టర్, మీ లైఫ్ జర్నీ గురించి చెప్తారా? మీరు మామూలుగా ఎంబీబీఎస్ నుంచి ఎండోవాస్కులర్ సర్జన్ వరకు ఎలా వెళ్ళారు? షూర్ అండి. నేను ఒక టిపికల్ 90s కిడ్ అండి. అంటే మీరు 3 ఇయర్స్లో మేరా బేటా ఇంజనీర్ బనేగా అని ఎలా అయితే మాధవన్ వాళ్ళ ఫాదర్ అంటారో, అలా మా నాన్న మేరా బేటా డాక్టర్ బనేగా అనుకున్నాడు కాబట్టి నేను డాక్టర్ అయ్యాను. ఓకే. సో అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, మన ఇండియాలో నువ్వు డాక్టర్ ఎప్పుడు అవుతావు అనేది డిసైడ్ చేసుకోవడానికి ద ఏజ్ ఇస్ 16. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా అని చెప్పేసి. సో ఐ థింక్ 16 ఇయర్స్లో నిజంగా ఎవరికి వాళ్ళ జీవితంలో ఏమవ్వాలనేది తెలియదు. కరెక్ట్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎవరో ఒకరు డిసైడ్ చేస్తారు. సో అలాగే డిసైడ్ అయిన తర్వాత డాక్టర్ అయ్యాను. బట్ ఐ వాజ్ లక్కీ ఇన్ దట్ వే బికాస్ ఐ థరోలీ ఎంజాయ్డ్ మై ఎంబీబీఎస్. ఓకే. సో నేను చాలా రోజులు పీడియాట్రిషియన్ అవ్వాలనుకునేవాడిని. ఎందుకంటే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. పిల్లలు ఏమీ మనకి ప్రాబ్లమ్ చెప్పలేరు, అయినా సరే మనం డయాగ్నోస్ చేసి చేద్దాం అని. బట్ ఎప్పుడైతే హౌస్ సర్జన్సీలో వెన్ ఐ హ్యాడ్ మై సర్జరీ పోస్టింగ్, దెన్ I became so passionate about surgery. Okay. So that's how I wanted to become a surgeon, and then luckily I got into a very good institute. Manipallo nenu general surgery program join ayyanu, and that was probably a life changing moment. Okay. And akkadunna culture kani, akkadunna ethics kani, akkadunna hard work kani, avanni the professors used to imbibe into us. Okay. So our days sometime used to start at 6:30, 7, and probably they never ended. There were times where we used to spend 3 days continuously in a hospital in patient care, and still we enjoyed doing our work. Okay. So that is the kind of training and environment we had at Manipal, and that's probably life changing. Tarvata malli aa pediatrics passion koncham vachi I wanted to become a pediatric surgeon. So rendu combine cheddam ani cheppi, then I gave my entrance, and then I got into a national institute of very high prestige. So but నేను ఎక్స్పెక్ట్ చేసిన ట్రైనింగ్ కానీ, ఎక్స్పెక్ట్ చేసిన ఎథిక్స్ కానీ ఆ ఇన్స్టిట్యూట్లో నాకు కనబడలేదు. చాలామంది నా ఇన్స్టిట్యూట్ వదిలేసి వచ్చానంటే దే వర్ షాక్డ్. ఆ ఇన్స్టిట్యూట్ కోసం కొట్టేసుకుంటారు కదా, నువ్వు ఎందుకు వదిలేసి వచ్చాను. బట్ వీ హ్యావ్ సీన్ అ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ టు పేషెంట్స్ ఇన్ మణిపాల్. సో ఆ అప్రోచ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే ఐ కుడ్ నాట్ టేక్ ఇట్.
సో వచ్చేసి ఐ ప్రాక్టీస్ జనరల్ సర్జరీ ఫర్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో ఆ టైంలో ఏంటంటే నాకు అనిపించింది దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అంటే డయాబెటిక్ ఫుడ్ కానీ లిటిల్ విత్ ఇస్కిమిక్ ఫుడ్స్ కానీ బ్లడ్ సప్లై తక్కువ ఉన్న వాటిల్లో ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ నెగ్లెక్టెడ్. ప్లస్ జనరల్ సర్జన్స్ ఎక్కడన్నా భయపడతారంటే బ్లడ్ వెజల్ దగ్గర భయపడతారు. ఓకే, ఎనీ సర్జన్ బ్లడ్ వెజల్ అంటే భయం. సో ఆ భయం పోగొట్టుకోవడానికి ది ట్రీటెడ్ ఆర్ అండర్స్టూడ్ ఆర్ మిస్అండర్స్టూడ్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ విచ్ ఇస్ పర్టికులర్లీ దిస్ లిమ్ సాల్వేజ్ అండ్ డయాబెటిక్ ఫుడ్లో I somehow developed interest. Then I again by super specialty entrance and then went into my general surgery program. So I worked as a consultant for a corporate hospital for 3 years. Then అక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉండి పర్టికులర్లీ పేషెంట్ కాస్ట్ విషయంలో, అఫోర్డబిలిటీ విషయంలో, ఎథిక్స్ విషయంలో ఇట్లా అన్నింటిలో. సో వీ నీడ్ టు క్రియేట్ అ కాంప్రహెన్సివ్ సెంటర్ అని చెప్పి దెన్ ఐ టీమ్డ్ అప్ విత్ డాక్టర్ మణికాంత్ హూ ఇస్ అ ప్లాస్టిక్ సర్జన్ అండ్ అ ఫ్రెండ్ ఆఫ్ మీ. అండ్ వీ బోత్ క్రియేటెడ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇకిగై క్లినిక్స్. And we are developing it as a center for excellence in diabetic foot and limb salvage. So that's my journey in brief. Okay. డాక్టర్, ఈ జర్నీలో మీకున్న స్ట్రగుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? సో స్ట్రగుల్స్ అందరికీ ఉంటాయండి. అంటే మీకు తెలియదే ఉంటాయి డాక్టర్ స్ట్రగుల్స్ అంటే. పర్టికులర్లీ వీ మిస్ అవుట్ ఆన్ అ లాట్ ఆఫ్ లైఫ్. ద వర్క్ ఇట్ సెల్ఫ్ వాస్ హార్డ్ అండ్ దెర్ వాస్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఎవ్రీ డే సమ్ న్యూ ఎవిడెన్స్ కమ్స్ అప్, ఎవ్రీ డే న్యూ ట్రీట్మెంట్ కమ్స్ అప్, ఎవ్రీ డే న్యూ మెడికేషన్ కమ్స్ అప్. వీ నీడ్ టు కీప్ అవర్ సెల్ఫ్ అప్డేటెడ్ అబౌట్ ఆల్ దిస్. అండ్ దెన్ దెర్ ఆర్ స్ట్రగుల్స్ ఆఫ్ పేషెంట్ ట్రీట్మెంట్. అంటే ఈరోజు చాలామంది డాక్టర్స్కి ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయారంటే ఈ పేషెంట్ మమ్మల్ని కొట్టకుండా వెళ్ళిపోతే చాలు అనే ఒక స్టిగ్మాలోకి వచ్చాం అనమాట. సో ఆల్ దీస్ ఆర్ ఛాలెంజెస్. డాక్టర్, ఇప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ కానీ, ఈ డయాబెటిక్ ఫుడ్ కానీ, ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ప్రైస్లో ఉన్నాయా, లేకపోతే దే ఆర్ వెరీ కాస్ట్లీ, ఎఫర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉందా? సో అగైన్ ఇట్స్ అ రిలేటివ్ థింగ్ అండి. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్ దెర్ ఆర్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఎస్. Okay, so if you are paying through cash, then it all depends on what kind of surgery you need అనేది. Okay, so మా ఐడియా ఏంటంటే అట్లీస్ట్ అంటే when a doctor owned hospital కాబట్టి we are trying to bring down the cost of healthcare at least by 25 to 30%. Okay. So that's one of the main reasons for setting up our own specialty clinic, where we can bring down the cost without compromising on the quality. And మీ కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్ ఎనీ బిగ్ హాస్పిటల్లో ఏ ఫెసిలిటీస్ అయితే ఉంటాయో, ఏ టెక్నాలజీ అయితే యూస్ చేస్తామో, we use the same thing, but we are able to provide it with a 30% cost down. So దీని వెనకాల రీజన్ ఏంటంటే 2013లో హార్వర్డ్ బిజినెస్ రివ్యూ నుంచి దర్ ఇస్ అన్ ఆర్టికల్. సో ద స్ట్రాటజీ దట్ విల్ ఫిక్స్ హెల్త్ కేర్ అని చెప్పి దర్ ఇస్ అ వెరీ ప్రామినెంట్ ఆర్టికల్ అండ్ ఇట్స్ వెరీ వెల్ రెడ్ ఆర్టికల్. సో అందులో ఏంటంటే అంటే ది కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ అనేది ఇట్స్ నాట్ ప్రాబ్లమ్ విత్ జస్ట్ ఇండియా. సో ప్యూర్ గవర్నమెంట్ సెటప్ ఉన్న బ్రిటన్లో కానీ, యూకేలో కానీ, ఆర్ ప్యూర్లీ ప్రైవేట్ అయిన యూఎస్ఏలో కానీ, ఆర్ హైబ్రిడ్ మోడల్ ఉన్న మన దగ్గర కానీ, ఎక్కడైనా సరే నేను ఎవరిని అడిగినా హెల్త్ కేర్లో ఛాలెంజ్ ఏంటంటే దే విల్ కమ్ అప్ విత్ వన్ రీజన్, కాస్ట్. రీజన్ ఏంటంటే పీపుల్ ఆర్ విల్లింగ్ టు స్పెండ్ ఆన్ దేర్ లగ్జరీస్ అండ్ ఎంజాయ్మెంట్, బట్ నో వన్ వాంట్స్ టు స్పెండ్ ఆన్ సిక్నెస్. పోస్ట్ కోవిడ్ వన్ ఆస్పెక్ట్ ఏం చేంజ్ అయిందంటే దే ఆర్ విల్లింగ్ టు స్పెండ్ ఆన్ హెల్త్. అంటే చాలామంది స్మార్ట్ వాచెస్, పీడోమీటర్స్, హెల్త్ యాప్స్, ప్రోటీన్ డైట్ ఇవన్నీ స్పెండ్ చేస్తారు, విచ్ ఇస్ అ గుడ్ సైన్. But people don't want to spend on their sickness, which is natural. Yes. Okay. So, ikkada there is an aspect and so what they came up with is called as an integrated practice unit ani. And ఇప్పుడు సపోజ్ మనకు ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, వాళ్ళు షుగర్ చెక్ చేయించుకోవాలి. ఒక షుగర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఏంటి? ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, విచ్ నౌ ఇస్ హ్యాపీలీ హ్యాపెనింగ్ ఇన్ ఆన్లైన్. ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్, బిల్ పే చేయడానికి ఆల్ యూ నీడ్ ఇస్ అ QR కోడ్. Okay, and one doctor in a 10x10 cubicle. Okay, so that is all the setup you need. So you don't need a 700 or 800 bedded hospital where you have to ఒక లైన్లో నుంచి బిల్లు కట్టడానికి కూడా నువ్వు 20 స్పెషాలిటీ పేషెంట్స్తో కంపీట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫర్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ద సైజ్ ఆఫ్ ద హెల్త్ కేర్ సెటప్ అండ్ ద మ్యాన్ పవర్ యూ రిక్వైర్ ఈస్ వెరీ లెస్. బట్ వెన్ యూ హ్యావ్ హ్యూజ్ సెటప్స్ ఏమవుతుందంటే మీకు నచ్చినా నప్పకపోయినా ఆ పర్టికులర్ సెటప్ని మెయింటైన్ చేయడానికి కొంత కాస్ట్ అయితే అవుతాయి. సో ఆ కాస్ట్ ఓవర్ హెడ్స్ అన్ని పేషెంట్ కేర్ మీద ఇండైరెక్ట్గా పడతాయి. డెఫినెట్గా. ఓకే, సో ఇఫ్ వీ కమ్ అప్ విత్ మోర్ స్మాలర్ సెంటర్స్ విచ్ ఆర్ అడ్రసింగ్ స్పెసిఫిక్ నీడ్స్, అంటే మల్టీ స్పెషాలిటీ నీడ్స్ రిక్వైర్మెంట్, హ్యూజ్ ఐసీయూ స్టేస్ ఉండేవాళ్ళు ప్రాబ్లీ ఒక 10% ఆఫ్ ద పేషెంట్స్ ఉంటారు. మిగతా వాళ్ళందరికీ రీజనబుల్లీ స్మాల్ సెటప్లో దేర్ కేర్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో ఇఫ్ మోర్ అండ్ మోర్ సెటప్స్ కమ్ అప్ లైక్ దట్ ఇన్ ప్లేసెస్, I think that will reduce the cost of healthcare a lot. కానీ మనం ఎంత చెప్పినా కూడా కార్పొరేట్కే వెళ్ళడానికి చూస్తారు, దానికి మీరేం చెప్తారు? See, కార్పొరేట్కి ఎందుకు వెళ్తారు అంటే బికాస్ ద ఫెసిలిటీస్ దే ప్రొవైడ్ ఆర్ లైక్ దట్.
Yes. So that's what I'm saying. If we can provide the same facilities, so without compromising on the standard of care, in a smaller setup for one particular need. Okay. ఇప్పుడు మనం చూసుకుంటే ఏజీ హాస్పిటల్ ఉంది. ఫర్ 30 years they were focusing only on gastroenterology. Yes. That is how they could build a center for excellence. Yes. ఓకే, ఎల్వి ప్రసాద్ తీసుకున్నాం. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే ఎల్వి ప్రసాద్కి ఎవరు వెళ్ళరు. సో ఎల్వి ప్రసాద్ ప్రాబ్లీ స్టార్టెడ్ యాజ్ అ స్మాల్ క్లినిక్ అండ్ ఇట్ వెంట్ అప్ టు బికమ్ అ హ్యూజ్ హాస్పిటల్. Yes. సేమ్ విత్ ఏజ్ సెటప్ స్టార్టెడ్ విత్ అ స్మాల్ సెటప్ అండ్ ఇట్ వెంట్ అవుట్ టు బికమ్ అ హ్యూజ్ హాస్పిటల్. సో దట్స్ హౌ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ బిల్ట్, ఫోకసింగ్ ఆన్ వన్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఈ కమర్షియల్ వరల్డ్లో ఎథికల్గా ఇప్పుడు ట్రీట్మెంట్స్ చేస్తున్నారా? సో ఎథిక్స్ అనేది వెరీ డిబేటబుల్ క్వశ్చన్ అండి. అంటే ఎథిక్ ప్రాబ్లమ్ చేస్తున్నారు అంటే చాలామంది చేస్తున్నారు, బట్ కొంతమంది చేయట్లేదు. సో మనకి నచ్చకపోయినా దట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ ఫెస్ట్. సో ఎవరు ఎథికల్గా చేస్తున్నారు, ఎవరు ఎథికల్గా చేయట్లేదు అనేది మనం నిజంగా చెప్పలేం. ఓకే, సో అది మన ఆత్మసాక్షికి వదిలేసుకోవాలన్నమాట. అంటే సో ఎవ్రీ క్వశ్చన్, అంటే నేను మా క్లినిక్లో మా స్టాఫ్ అందరికీ ఎవరు మా పార్ట్నర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, సో ఎవ్రీ పేషెంట్కి ట్రీట్మెంట్ రాసే ముందు జస్ట్ థింక్ అబౌట్ వన్ క్వశ్చన్. మీ పేరెంట్సో, మీ పిల్లలో, మీ స్పౌసో ఇదే ప్రాబ్లంతో మీ దగ్గరికి వస్తే మీరు ఇదే ట్రీట్మెంట్ చేస్తారా అన్న క్వశ్చన్ వేసుకుని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే చేస్తాం వీళ్ళకి అదే ట్రీట్మెంట్ చేస్తాం. సో దట్స్ దర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో వాళ్ళకి ఏం చేస్తాం మన పేషెంట్కి అదే చేస్తే ఐ థింక్ యువర్ ఎథికల్. It's not a question of wrong treatment or right treatment, but will you do it for your own person or your own people? So if you answer yes for both the questions, I think you're ethical. ఇప్పుడు చాలామంది అసలు హాస్పిటల్స్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, వెళ్తే అన్నెసెసరీగా డయాగ్నోస్టిక్ టెస్టులు రాసేస్తున్నారు, అన్నెసెసరీగా మెడిసిన్స్తో పోయేది సర్జరీ దాకా తీసుకెళ్తున్నారు అనేది బాగా జరుగుతున్న విషయం, వినబడుతుందే కాదు జరుగుతున్న విషయం కూడా. దాని మీద మీరేం చెప్తారు డాక్టర్? సో ఈ హెల్త్ చెకప్స్ అనేవి అంటే ఇది 2-edged sword అండి. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు తెలియని చాలా పికప్ చేయగలుగుతాం. పర్టికులర్లీ డయాబెటీస్ లాంటివి కానీ, కొంతమందికి యూట్రస్లో ప్రాబ్లమ్స్, రకరకాల కారణాలు హెల్త్ చెకప్స్ ద్వారా పికప్ చేయగలుగుతాం. బట్ అగెయిన్ చాలా టెస్ట్ అన్నెసరీగానే అవుతున్నాయి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పేషెంట్ని ఎవరు ఫోర్స్ చేసి డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి బెత్తం పెట్టి కొట్టి తీసుకెళ్ళి చేయించరు, వీళ్ళే చేయించుకుంటారు. సో ఎంతవరకు చేయించుకోవాలి అంటే, అగైన్ అంటే ద బెస్ట్ పర్సన్ టు డిసైడ్ వెదర్ యూ షుడ్ గెట్ సంథింగ్ ఆర్ డన్ ఆర్ నాట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఆర్ యువర్ జీపీ, యువర్ జనరల్ ప్రాక్టీషనర్. సో గో టాక్ టు దెమ్ ఇఫ్ యూ థింక్ యూ నీడ్ అ హెల్త్ చెకప్, లెట్ దెమ్ డిసైడ్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. సో వాళ్ళ ద్వారా ప్రిస్క్రిప్షన్ అయ్యి వెళ్తే ఇట్స్ అ థింగ్. సో లేదు నేను జనరల్ హెల్త్ చెకప్కి వెళ్ళిపోతాను, వెళ్ళి చేయించుకోండి. సమ్ పీపుల్ అంటే ఈవెన్ కన్సిడర్ ఇట్ as a matter of pride అనమాట. నేను అన్ని చెక్ చేయించుకున్నాను, నావన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి. సో ఐ థింక్ దట్ షుడ్ గో అవే. గో మీట్ అ జనరల్ ప్రాక్టీషనర్, టెల్ దెమ్ వాట్ యువర్ హెల్త్ కన్సర్న్స్ ఆర్, మీ ఏజ్ ఏంటి, మీకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, లెట్ దెమ్ సజెస్ట్. సో ఇప్పుడు ఈ టెస్టులు చేయించుకోండి, ఇవి బాగానే ఉంటే ఓకే, ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు ఎక్స్క్లేటెడ్ తను ఎస్క్లేవ్ అని చెప్పి. సో మీరే వెళ్ళి ట్రెడ్మిల్ టెస్టులు చేయించేసుకుని, మీరే వెళ్ళి 2D ఈక్వల్ చేయించేసుకుని, ఇవన్నీ ఐ థింక్ దే షుడ్ స్టాప్. సో ఇట్ షుడ్ కమ్ త్రూ అ ప్రాపర్ ఛానల్. ఓకే, అంటే యూజువల్గా వన్స్ ఇన్ ఇయర్ హెల్త్ చెకప్కి వెళ్తానంటారు, యూజువల్గా అందరూ వెళ్తారు కదండి, అసలు వెళ్ళడం అవసరం అంటారా? సో అది చెప్తున్నాను, అంటే మన ట్రీట్మెంట్ షుడ్ ఇప్పుడు ఎలా అవుతుందంటే, అన్ఫార్చునేట్లీ ద ట్రీట్మెంట్ ఈస్ బీయింగ్ డన్ టు ద రిపోర్ట్స్ అండ్ స్కాన్స్. సో మనం ఎప్పుడు రిపోర్ట్స్ని స్కాన్స్ని ట్రీట్ చేయకూడదు, మనం పేషెంట్ని ట్రీట్ చేయాలి. ఓకే, సో పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ ట్రీట్ చేయాలి, ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమైనా మాడిఫికేషన్ కావాలంటే మాడిఫికేషన్ సజెస్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఒక ఐఎమ్ షూర్ అంటే అందరు డాక్టర్స్కి ఫోన్లో ఏదో ఒక వాట్సాప్లో ఎవరో ఒక రిపోర్ట్ పంపి దీనికి ట్రీట్మెంట్ అంతా, దీనికి ఎంత వద్దే అంట. సో దట్ షుడ్ స్టాప్. సో ఇట్ షుడ్ కమ్ త్రూ అ ప్రాపర్ ఛానల్. అంటే మీరు ఒక ఫిజిషియన్ని కలిసి మీకున్న ఇది చెప్పిన తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసిన టెస్ట్ చేయించుకుని అది అవసరం అయితే అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. డాక్టర్, అదర్ ఎండోవాస్కులర్ సర్జన్స్కి మీకు ట్రీట్మెంట్ పరంగా ఏం డిఫరెన్స్ ఉంటుంది? సో అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంటే మోస్ట్ ఆఫ్ ది ఎండోవాస్కులర్ సర్జన్స్, ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్, ఐఎమ్ సపోజ్ మోస్ట్ పీపుల్ డూ, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి ట్రీట్మెంట్ కల్లా. సో ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ అస్ విల్ డెఫినెట్లీ బీ కాస్ట్స్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, we will be doing all those procedures at least at a 25 to 30% less cost, just because it's a hospital, I mean doctor owned hospital. As a endovascular surgeon, మిమ్మల్ని రోజుకి మోటివేట్ చేసేది ఏది? Okay, so the biggest motivation is my work and we want to excel at what we are doing, and my family
whom I find solace in every day. And of course my patients, they keep us inspired to do it better and better every day. So these three are my motivating factors. And of course the most important thing, the team we have at Ikigai. Okay. So we are more like a family. Okay. And we gel together and we strive towards the same goal. So these are the key factors that keep us motivated to go to work every day. మన ఇకిగై హాస్పిటల్స్లో ఏమేమి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తారు? ఏమేమి స్పెషలిస్ట్? So ours is a specialty clinic focused on diabetic foot, wound care, entire spectrum of vascular surgery. So vascular surgery అంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ కానీ, బ్లడ్ వెజల్స్లో ఎన్యూరిజమ్స్ అంటే బెలూన్ అవుట్ అయిపోవడం కానీ, క్లాట్స్ ఫామ్ అవడం కానీ, సో అవి కాకుండా వారికోజ్ వెయిన్స్ కానీ, పర్టికులర్లీ కిడ్నీ పేషెంట్స్కి డయాలసిస్ చేయడానికి ఏవి ఫిస్లాస్ అని చేస్తాం, ఆర్ క్యాథెటర్స్ వేస్తాం. కీమోథెరపీ పేషెంట్స్కి వాళ్ళ కీమోథెరపీ ఇవ్వడానికి క్యాథెటర్స్ వేస్తాం, అవి కానీ. ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, బర్న్స్ తర్వాత వచ్చిన స్కార్స్ కానీ, ఆర్ సర్జరీస్ తర్వాత వచ్చిన స్కార్స్ కానీ కరెక్షన్. అది కాకుండా కాస్మెటిక్ సర్జరీ, బాడీ కాంటూరింగ్ కానీ, ఆన్ టేబుల్ 6-pack కావాలంటే 6-pack కానీ, లైపోసక్షన్స్ కానీ, హెయిర్ రిమూవల్స్ కానీ, టాటూ రిమూవల్స్ కానీ, ఇలా ఏ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ వాస్కులర్ సర్జరీ అలాంగ్ విత్ దట్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్ అండ్ వూండ్ కేర్. అండ్ వీ హ్యావ్ అ కస్టమైజ్డ్ ఫుట్ ల్యాబ్. అంటే మీ పాదాలు షేప్ ఎలా ఉంది, ప్రెషర్ ఎలా ఉంది, అదంతా టెక్నాలజీ ద్వారా మనం అసెస్ చేసి మీకు కస్టమైజ్ చేసిన ఫుట్వేర్ ఇవ్వగలగడం. ఓకే. సో దాంతోపాటు వీ ఆల్సో హ్యావ్ గైనకాలజీ అండ్ ఆర్థోపెడిక్ సర్వీసెస్. పర్టికులర్లీ వీ హ్యావ్ అ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ విత్ అస్. సో దట్ యాంకిల్ సర్జరీకి ఏమన్నా ఈ డయాబెటిక్ ఫుట్ వాళ్ళలో ఫుట్కి కానీ ఏమన్నా ఆర్థోపెడిక్ పార్ట్ అవసరం అయితే చేయడానికి. సో దీస్ ఆర్ ద ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సర్వీసెస్ వీ హ్యావ్. అలాంగ్ విత్ దట్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ మైండ్ హబ్. సో ఈ రోజుల్లో వీ సీ సో మెనీ పేషెంట్స్ విత్ స్ట్రెస్, యాంగ్జైటీ, స్లీప్లెస్నెస్ ఇవన్నీ. సో అట్లన్నిటికీ బిఫోర్ దే గో టు అ సైకియాట్రిస్ట్, ఇంకా ఎర్లియర్ లెవెల్లో దే కెన్ బి డెల్ట్ విత్ అ ప్రాపర్ క్లినికల్ సైకాలజీ. సో ఎవికా ఈజ్ అ పార్ట్నర్ విత్ అస్. సో దాంతో ఏం చేస్తామంటే వీ యూస్ టెక్నాలజీ లైక్ వర్చువల్ రియాలిటీ. ఓకే. సో వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ద్వారా, ఏఐ ద్వారా ఏం చేస్తామంటే వీ క్రియేట్ మాడ్యూల్స్ ఫర్ దెమ్. సో టు ట్రీట్ దీస్ డిజార్డర్స్. సో ఎడిక్షన్స్ కానీ, ఓసిటీ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, స్లీప్లెస్నెస్ కానీ, సో ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల వచ్చే స్ట్రెస్సెస్కి so we have therapies. So that is one more add-on point. So most of our patients kuda, and one of the important risk factor for any vascular surgery patient is smoking. So we like de-addiction kosam kani, yeah, so we have that service as well. ఎవరన్నా స్మోకింగ్ ఆపేయాలి అనుకొని ఆపలేకపోతుంటారు, ఇంకా స్ట్రెస్ని తగ్గించుకోవాలనుకుంటారు, వాళ్ళందరికీ కూడా ఇకిగై ఒక it's a good destination. And this is where compassion meets technology. It's not just clinical care. And we use technology in a human way so that patients are benefited. ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి, మీ జూనియర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? So I think there are 3-4 advices I want to give. And the first thing is find your ikigai. So and find your purpose in life. And ప్రతి ఒక్కరికి there is something which you will feel you are passionate about, something ignites you. మాల్కమ్ గ్లాడ్వెల్ ఒక బ్లింక్ అనే బుక్లో చెప్తాడు, ఎవ్రీవన్ విల్ హ్యావ్ దర్ ఆహా మూమెంట్. సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ లైఫ్. అండ్ డోంట్ లీవ్ దట్. సొసైటీ మే సే సెవరల్ థింగ్స్, ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి, బట్ డూ వాట్ యువర్ ప్యాషన్ ఈస్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బీ అబ్సల్యూట్లీ ఎథికల్. సో do not deviate from that ethical part. Either it's for money's sake or is to please someone. Don't do that. Stick to your ethics. Third thing, lifestyle. Residencies are hard. సో మనం చూస్తాం, అంటే మాకు పర్టికులర్లీ ఏంటంటే రెసిడెన్సీ టైంలో దెర్ యూస్ టు బి సమ్ వెరీ సీనియర్ డాక్టర్స్ హూ యూస్ టు కమ్ ఫర్ రౌండ్స్ ఎట్ 5 o'clock in the morning, 5:30 in the morning. They are used to be kind of hero worshipped. So stop doing that hero worship. Your life, your lifestyle, your family is very, very important. So learn to limit your work to 9 to 10 hours a day. Give good amount of time for yourself. Give decent amount of time for yourself, your family and friends. Maintain your health. And develop some entrepreneurship. Okay, so be your own boss as much as you can. I think these are the 4 advices I want to give to anyone who is coming up into medical profession. డాక్టర్, వారికోజ్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ కంపల్సరీనా? సో అన్ని వారికోజ్ వెయిన్స్కి అందరికీ లేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉండదండి. చాలా పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్లో, అంటే మీకు వారికోజ్ వెయిన్స్ వల్ల నిజంగా ఇబ్బంది ఉండి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, లాగుతున్నాయి, పాదం దగ్గర చర్మం కలర్ మారుతుంది, గట్టిగా అవుతుంది, ఆరు పుండ్లు పడుతున్నాయి, ఆరు వారికోజ్ వెయిన్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటి సందర్భాల్లో కూడా డాప్లర్ స్కాన్ చేసి అందులో రిఫ్లెక్స్ అంటే బ్యాక్ ఫ్లో అనేది ఉండి దానివల్ల ఇవన్నీ వస్తున్నాయని నిర్ధారణ చేస్తేనే లేజర్ థెరపీ చేయించుకోవాలి.
సో ఇవేమీ లేకుండా జస్ట్ ఏవో చిన్న 4 వెయిన్స్ కనిపిస్తున్నాయి, ఒక 5-6 వెయిన్స్ కనిపిస్తున్నాయి అని ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి లేజర్ ట్రీట్మెంట్ అవసరం కాదు. ప్లస్ చాలామంది కాళ్ళ నొప్పులకి, పాదాల మంటలకి, నొప్పులకి డయాబెటిక్ న్యూరోపతి కానీ, ఆస్టియోఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు కానీ, ఆర్ సింపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఇట్లాంటివి కూడా కారణాలు అవుతాయి. సో ఖచ్చితంగా ఇదే కారణం అని మనం నిర్ధారించుకున్న తర్వాతే లేజర్ సర్జరీకి ప్రపోజ్ చేస్తాం. లేదంటే చాలాసార్లు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో, వెయిట్ లాస్తో, సాక్స్ లాంటివి వేసుకోవడం ద్వారా, ఆర్ చిన్న చిన్న ఇంజెక్షన్స్, క్లియోథెరపీ ద్వారా కూడా వారికోజ్ వెయిన్స్ నయం చేసుకోవచ్చు. సో అందరికీ లేజర్ సర్జరీ అనేది కంపల్సరీ కాదు. ప్లస్ అన్ని వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్, పాదాల్లో ఉండే ప్రాబ్లమ్స్ వారికోజ్ వెయిన్స్ వల్లే కాదు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో కారణం తెలుసుకున్న తర్వాతే ట్రీట్మెంట్. వారికోజ్ వెయిన్స్ డేంజరస్ అండి మన లైఫ్ స్టైల్కి? సో ఈ వారికోజ్ వెయిన్స్ గురించి చాలా అన్నెసెసరీ ఫియర్ అనేది సొసైటీలో క్రియేట్ అయిపోయింది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే కాళ్ళల్లో రక్తం గడ్డ క్లాట్ అయ్యి అది నాకు హార్ట్లో బ్లాక్ అయిపోయి మనం చచ్చిపోతామంట కదా అనే రాంగ్ ఇన్ఫర్మేషన్తో మా దగ్గరికి వస్తున్నారు. సో వాళ్ళందరినీ రీఅష్యూర్ చేస్తున్నాం. సో వారికోజ్ వెయిన్స్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కాదు. ఓకే, అదేమి ఎమర్జెన్సీ కాదు. అన్లెస్ అందులో బ్లీడింగ్ అయితేనో, అందులో నిజంగా క్లాట్ ఫామ్ అయితేనో. సో ఇవి జరిగే వాళ్ళు <10% ఉంటారు. సో వాటిల్లో కూడా చాలా మటుకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ ద్వారా క్లాట్ తగ్గిన తర్వాత లేజర్ సర్జరీ అనేది చేస్తాం. ఓకే, బ్లీడింగ్ అయినప్పుడు కూడా ఫస్ట్ బ్లీడింగ్ కంట్రోల్ చేసి వీలైనంత తొందరగా లేజర్ సర్జరీ చేస్తాం. అంతేకాని దీనివల్ల ప్రాణాలకు ప్రమాదం కలగడం, హార్ట్లో ప్రాబ్లం రావడం, పేషెంట్లు దీనివల్ల చనిపోవడం అనేది చాలా 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 అరుదు. సో అన్నెసెసరీ భయం పెట్టుకోవద్దు. హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, వెయిట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల వారికోజ్ వెయిన్స్ రావు అని చెప్తారా? సో చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చండి. అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఫ్యామిలీ రిస్క్ ఫ్యాక్టర్ కానీ, జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్ కానీ, ప్రొఫెషన్ వల్ల ఉండే రిస్క్ కానీ లేదంటే హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే సో చాలా వరకు వారికోజ్ వెయిన్స్ రాకుండా చూసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు జెనెటిక్స్ అన్నారు కదా డాక్టర్, ఇప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుందా? అవకాశాలు ఎక్కువ. సో 100% వస్తుందని రూల్ ఏం లేదు, బట్ ఛాన్సెస్ ఎక్కువ. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే రాకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ నెంబర్ పెరిగే కొద్దీ మనకు ఉన్నవి, ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ సంథింగ్ ఈజ్ మోర్. సో అవి ఎంత తగ్గించుకుంటే వచ్చే ఛాన్స్ కూడా అంత తక్కువ ఉంటుంది. డయాబెటీస్ ఇప్పుడు చాలా మందికి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకసారి 600కి వెళ్తుంది, మళ్ళీ 200కి పడుతుంది. అలాంటి వాళ్ళకి డయాబెటిక్ ఫుట్ వచ్చే అవకాశం ఉందా? సో ఫ్లక్చుయేషన్ షుగర్ ఈజ్ అ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. అంటే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ టు డెవలప్ న్యూరోపతి. అంటే ఈ నర్వ్స్ డ్యామేజ్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో దానికి సంబంధించి ఒక ముఖ్య కారణం అన్కంట్రోల్డ్ షుగర్స్. సో చాలామంది ఏం చేస్తారంటే షుగర్కి, బీపీకి మధ్యన పేషెంట్స్ కొంతమంది సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. అంటే ఒకరోజు గ్లూకోమీటర్లో చెక్ చేసుకుని ఈరోజు బాగానే ఉంది కదా, ఇంక ఈరోజు మందులు వేసుకోకర్లేదు అని ఒక అపోహలో ఉంటారు. సో అది నార్మల్ ఎందుకు ఉందంటే మీరు మందులు వేసుకున్నారు కాబట్టి నార్మల్లో ఉంది. సో నార్మల్ ఉంది కదా అని చెప్పి మనం, అంటే ఇప్పుడు నా మీద వర్షం పట్టలేదు కదా అని గొడుగు తీస్తాం అనుకోండి, ఆబ్వియస్గా మనం తడుస్తాం. సో అలాగే మీకు షుగర్ నార్మల్లో ఉంది కదా అని మందులు ఆపేయకూడదు. ఓకే, షుగర్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇట్స్ యువర్ లైఫ్ పార్ట్నర్. సో దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుంటూ, ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ చేసి జాగ్రత్తగా చూసుకుంటేనే అది కంట్రోల్లో ఉంటుంది. సో మీకు మందులు ఆపేయచ్చు, అవసరం లేదు అని అగైన్ యువర్ ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ చెప్పాలి. మీ అంతటా మీరు సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటే ఏమవుద్దంటే భయంకరమైన ఫ్లక్చుయేషన్స్ వస్తే ఒక్కొక్కసారి యూ కెన్ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీస్. సో ఒక్కొక్కసారి చాలామంది అన్కాన్షియస్ అయి పడిపోతూ ఉంటారు, వాళ్ళ బాడీలో యాసిడ్ లెవెల్స్ బిల్డప్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జరిగే ప్రమాదం ఉంది. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ అనే దానికి ఎప్పుడు వెళ్ళొద్దు. సేమ్ విత్ బీపీ. ఈరోజు బీపీ నార్మల్గానే ఉందని ఈరోజు నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు అంటారు. సో అట్లా ఎప్పుడు చేయొద్దు. బీపీ కంట్రోల్లో ఎందుకు ఉంది అంటే మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారు కాబట్టి ఉంది. సో ఏం మీకు బీపీ ట్యాబ్లెట్ అవసరం లేదు అని చెప్పి మీ ఫిజిషియన్, మీ కార్డియాలజిస్ట్ చెప్పాలి. సో సెల్ఫ్ మెడికేషన్కి ఏ రోజు వెళ్ళొద్దు, గూగుల్ బేస్డ్ ట్రీట్మెంట్కి ఏ రోజు వెళ్ళొద్దు. ఓకే, వీఆర్ అంటే ఏఐ ఈజ్ టేకింగ్ ఓవర్ అ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ అండర్స్టాండ్, బట్ ఇట్స్ స్టిల్ నాట్ ఇన్ ఏ స్టేజ్ వెదర్ టు డిసైడ్ వెదర్ యూ షుడ్ కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ సంథింగ్. సో స్టిల్ లెట్ ఇట్ గో త్రూ అ ప్రాపర్ ట్రైన్డ్ ఫిజిషియన్ బిఫోర్ ఏఐ టేక్స్ ఓవర్ అట్లీస్ట్. సొంత వైద్యము, సొంతగా ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిది కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి. థ్యాంక్ యూ డాక్టర్ విశ్వనాథ్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ శ్వేత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.